యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట వద్ద ఉన్న సురేంద్రపురిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఆలయ మేనేజర్. వారు మాట్లాడుతూ సురేంద్రపురి పంచముఖ హనుమాదీశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26, 2025 బుధవారం రోజున ఉదయం 6 గంటలకు పంచామృత నిజాభిషేకం, బిల్వార్చన, 10 గంటలకు రుద్రహావనం, మధ్యాహ్నం 3 గంటలకు భావనాలయ వారిచే భరతనాట్యం, కూచిపూడి నృత్యం కార్యక్రమాలు జరిపిస్తున్నట్టుగా తెలిపారు. అదేవిధంగా సాయంత్రం 4:30 భువనగిరి, ఆలేరు మరియు యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ హనుమంతరావు గారి చేతుల మీదుగా స్కాలర్షిప్ అవార్డులు పంపిణీ చేయబోతున్నట్టుగా తెలిపారు. సాయంత్రం 5 గంటలకు 101 అడుగుల శ్రీ నాగకోటేశ్వర విశ్వరూప పక్షాభి ఉత్సవాలు, సాయంత్రం 7:30 పంచముఖ ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం, కళ్యాణ సేవ, రాత్రి 10:30 లింగోద్భవ అభిషేకం జరగబోతున్నట్టుగా తెలుపుతూ ఇక్కడ స్వామివారికి జరిగే అభిషేక పూజల్లో భక్తులు స్వయంగా పాల్గొనొచ్చు అని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్లు నరసింహారావు మరియు తమ్మి రమేష్ పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే, ఎల్లుండి బుధవారం రోజున సురేంద్రపూర్లో మహాశివరాత్రి ఉత్సవాల గురించి ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని శివుడి అభిషేకాలు, కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జరపబడును. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. అంతా భక్తులంతా కూడా సురేంద్రపూర్లో సర్వదేవ సన్నిధి, అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారు. కాబట్టి మీరు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చి మొత్తం అన్ని పూజలలో పాల్గొనవచ్చును. డైరెక్ట్గా ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. భక్తులకు అన్ని పూజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ఉంటాయండి. వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఏదైనా కూడా అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందండి. రాత్రిపూట 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయండి. ఆ 12 గంటల తర్వాత ఇంకో 1 o'clock వరకు కూడా వాళ్ళు ఉండడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలతో పాటు భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సంబంధించిన మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ కుందా సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం కుందా ఫౌండేషన్ ద్వారా, సురేంద్రపురి వారి ద్వారా అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతున్నది. దీనికి గాను మన గౌరవ కలెక్టర్ గారు హాజరై వారికి పిల్లలకు వారి బ్లెస్సింగ్స్ అందజేస్తారు. 26 బుధవారం రోజు సాయంత్రం 4:30 గంటలకు ఆ కార్యక్రమం జరుగుతుంది. 26వ తారీఖు జరిగే సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర దేవస్థానంలో జరిగే శివరాత్రి మహోత్సవాల కార్యక్రమ వివరాలు చెప్తున్నామండి. మేము ఇప్పుడు ఉదయం 6 గంటలకి ప్రాతకాల అభిషేకం ఉంటుంది. దీనికి అందరూ భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు మంచిగా, అట్లేం లేదు. కంటిన్యూగా 6 గంటల అభిషేకం అయిపోయినాక కంటిన్యూగా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. మీకు 10 గంటలకి రుద్రహవనం జరుగుతుంది. రుద్రహవనం జరిగినా కూడా అభిషేకాలు అయితే కంటిన్యూ నడుస్తుంటాయండి. రుద్రహవనం తర్వాత సాయంత్రం 4 గంటలకి భావనాలయ అని ట్రస్ట్ ద్వారా భరతనాట్యం, కూచిపూడి నృత్యం ఇక్కడ ప్రదర్శించబడుతుంది సురేంద్రపురి ఆలయ మహామండపంలో. సాయంత్రం 4:30 గంటలకి మన భువనగిరి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారి చేతి స్కాలర్షిప్ ప్రధాన కార్యక్రమం ఉంటుందండి. దాని తర్వాత 5 గంటలకి శ్రీ నాగకోటి, మనకు ఎక్కడా లేని విధంగా 101 అడుగుల నాగకోటికేశ్వర విశ్వరూపం మన సురేంద్రపూర్లో ఉన్నదండి. మనకి దాని ప్రారంభోత్సవం కూడా వారి చేతుల మీద, కలెక్టర్ గారి చేతులు, గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అవుతుంది. అది అయిపోయాక మళ్ళీ సాయంత్రం 7:30 గంటలకి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, అది సురేంద్రపురి ఆలయంలోనే జరుగుతుంది. దాని తర్వాత 10:30 కాడి నుంచి లింగోద్భవ కాల విశేషమైన అభిషేకం, మహాన్యాసపూర్వక లింగోద్భవ కాల పూజ అంటారు దాన్ని. ఆ పూజ కూడా జరుగుతుందండి. అది చాలా గొప్పగా 12:30, 1 గంట దాకా మనకి పూజలే నడుస్తుంటాయి. అందరి జాగారం అవుతుంది అన్నట్టు. లింగోద్భవ కాల పూజతోటి మన కార్యక్రమం పరిసమాప్తం అయిపోతుందండి ఆ రోజుకి. ఈ కార్యక్రమాలన్నీ మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కలిసి జయప్రదం చేసి మంచి కవరేజ్ ఇచ్చి మీరు అందరూ ఆ పూజల్లో కూడా మీరు కూడా పాల్గొనగలరని మా మనవి మీ అందరికీ.